మన సెన్స్ ఆర్గాన్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు ఉన్నవి అనుకోండి. ఈ సెన్స్ ఆర్గాన్ లో మనకు నేత్రాలు అనేటువంటివి ప్రప్రథమం. ఇదేంటంటే ప్రకృతిని చూసే సామర్థ్యానికి ప్రతీక. అంతేనా అంటే త్రికాలాలను చూపించే సామర్థ్యం దీనిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానమైన ఇక్కడ సమస్య ఏంటంటే నా గురించి ఇతరులకు తెలియడం ఇష్టం లేదు. నా తప్పులు వాళ్ళు ఎక్కడ గుర్తిస్తారు, అందరికి తెలిసిపోతాయేమో. అంతేకాకుండా అందరూ లేదంటే నాలాగా ఉండాలి, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాం. చిన్న మార్పు జరిగినా కానీ తట్టుకోలేక అరిచేస్తా ఉంటాం. వాళ్ళలాగా మనం ఉండం కాబట్టి మనలాగా వాళ్ళు ఉండరు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి విపరీతమైన ఆవేశంతో ఊగిపోతూ ఉంటాం. ఇట్లాంటి వీటి వల్ల మనకి కంటి సమస్యలు వస్తాయి. అలానే ఇంకొకటి ఏంటంటే చూసిన ప్రతిదాన్ని కామెంట్ చేయటం. అది ఏదన్నా కానీ అది చూశారు అని అంటే దాన్ని కామెంట్ చేయకుండా ఉండలేదు. అది ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు ఫస్ట్ కామెంట్ చేయటమే ఆపేసేయాలి. అట్లానే మనకి ఈ ఆ, సినిమాలు సీరియల్స్ వీటిని చూసినప్పుడు దాంట్లో పోరాట దృశ్యాలు వస్తాయి, అంటే ఫైట్ సీన్స్. ఏ కొట్టండి చంపండి అంటుంటారు చూసారా, అంత ఆవేశంతో అరవటం వల్ల కంటిలో ఉన్న నీరు ఇంకిపోతూ ఉంటుంది. ఇదొక్కటే కాకుండా నిరాశ నిస్పృహల వల్ల కూడా ఈ కంటి సమస్యలు వస్తాయి. అయితే అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ ఇంద్రియాన్ని ఉమ్, ఈ జ్ఞానేంద్రియాన్ని దివ్యేంద్రియంగా మార్చుకోవాలి. కనీసం జ్ఞానేంద్రియంగా కూడా మనం దాన్ని ఉపయోగించుకోవటం. జ్ఞానం అంటే ఇక్కడ మనందరికీ తెలుసు ఇంగిత జ్ఞానం. దాని ప్రకారం మనము ఎలాగా ప్రవర్తిస్తున్నాము అనేది మనకి ఒక అవగాహన ఉండాలి. అది కూడా మర్చిపోయి మనము ఏమేమో చేసేస్తూ ఉంటాం. అందుకోసమే ఇక్కడ బా మనకి కంటి సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే దాన్ని ధ్యానం ద్వారా కొంచెం ఎక్కువ సాధన పడుతుంది. అందుకోసమే దీనికి ఎందుకనంటే మనకి అవి చూడంగానే ప్రతి దాని గురించి వెంటనే ఇమీడియట్ గా దానికి స్పందిస్తాం. మనకు నచ్చినట్టు ఊహించుకుంటాం, మనకు నచ్చినట్టు వింటాం. అంటే వినికిడి శక్తి. ఇదేంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇవి ఒక అద్భుతమైనటువంటి సంగీతం వినటానికో, అట్లానే గురువులు అంటే పత్రి సార్ లాంటి వాళ్ళ యొక్క అద్భుతమైన ప్రవచనాలు వినటానికో దాన్ని వినియోగించాలి. అలా కాకుండా మనము ఎప్పుడు చూసినా ఎలా పడితే అలాగా మాట్లాడేసేసి ఓ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని ఆ, అలా ఉండటం వల్ల మనకేమవుతుందంటే ఈ చెవిలో ఉన్నటువంటి ఆ సున్నితత్వం పోతుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కుంభకర్ణుడు, ఇది మనం అందరం పేరు వినే ఉంటాం. ఏమంటారు అంటే అతను 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తింటాడు అని చెప్పేసి. యాక్చువల్ గా వాడు నిద్రపోతాడు కానీ మనలో ఉన్న కుంభకర్ణుడు నిద్రపోడు. కుంభము అంటే కడవ, కర్ణము అంటే చెవి. ఈ కడవలో ఏది మాట్లాడినా ఎలాగ అయితే బయటికి వెళ్ళిపోతుందో అలాగా మనము ఏ సబ్జెక్టు వినం, పూర్తిగా వినం. దాన్ని మళ్ళీ మనకి ఒకవేళ వింటున్నా మనకు నచ్చినట్టు వింటాము అని అంటే వాళ్ళు చెప్పినట్టు కాకుండా ముందే మనము ఆ, దానికి ఒక మ్యాపింగ్ చేసేసుకుంటాం. వాళ్ళు పూర్తి కాకముందే మనకు నచ్చినట్టుగా దాన్ని అనేసుకుంటాం, అది ఇలాగా ఉంటుంది అని చెప్పేసేసి. అలా పూర్తిగా ఓపెన్ మైండ్ అంటే ఇదే దాని అర్థం. అంటే చెప్పేది పరిపూర్ణంగా వినాలి, ఇది నాకు తెలుసులే అనుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమో అట్లానే మన కుటుంబీకులో లేకపోతే మన పై అధికారు జనరల్ గా మనని ఆ, అంటే మనని అంటే ఐ మీన్ మన ఏది చెప్పినా వినడు, ఏదో అనవసరంగా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు, ఏది నాకు అనుకూలంగా చెప్పడు అని చెప్పేసేసి మీరు వినటం మానేయటం మొదలెడతారు. మెల్లమెల్లగా చెవుడు రావటం,
సంభవిస్తుంది. అంటే మనలో ఆ సృజనాత్మకత పోతుంది. ఆ వినటం అనే నిర్లిప్తత వల్ల మనకి ఆ ఈ డమ్ అనేటువంటిది, అంటే డఫ్ అనేది మనకి ఇది అవుతుంది అనమాట. అక్వైర్డ్ క్యారెక్టర్ అంటారు, సంతరించుకున్న గుణం లాగా తయారైపోతుంది మనకి. అలాగే చర్మం వచ్చేటప్పటికి మన శరీరంలోనే అతి పెద్ద జ్ఞానేంద్రియ. ఇక్కడ మన మనసు గిడసబారిపోవటం వల్ల అదే ప్రభావం మన శరీరం మీద చూపిస్తుంది. అంటే తీవ్రవాద తత్వం ఉంటుంది. సున్నితంగా ఉండే ఈ శరీరాన్ని మీరు ఎన్నిటిని వ్యతిరేకిస్తే అంత ప్రభావం వీటి మీద చూపిస్తుంది. ఎలర్జీలన్నీ మనం వ్యతిరేకించడం, లేకపోతే నేను నిర్లక్ష్యానికి గురై కాబడ్డాను, నన్ను ఎవరూ పట్టించుకోరు, అసలు నేను జీవించటమే వ్యర్థం, నా కలర్ బాగోలేదు, లేకపోతే నా కలర్ మరీ ఎక్కువగా ఉన్నది, ఇలా రకరకాలుగా ఆ, ఆ, వారికి వారే తమ పట్ల ఒక చిన్న చూపును ప్రదర్శిస్తూ ఉంటారు. దానికి ఏంటంటే ప్రథమంగా మన శరీరం ఇబ్బందికి గురి అవుతూ ఉంటుంది. అప్పుడు దాని ప్రభావంతో ఈ ఎలర్జీస్ రావటం, చర్మ వ్యాధులు రావటం, ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ చర్మం గురించి మనం ఇది చేసేటప్పుడు ఆ చిన్న స్పర్శను కూడా మనము ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఎందుకు మనకి ఎనర్జీ వచ్చింది లేనిది ఎందుకు తెలియటం లేదంటే అది వస్తుంది, ఎక్కడ ఆగుతుందో కూడా ఎందుకు తెలియట్లేదు అని అంటే మనం మొద్దుబారిపోయి ఉన్నాం. సరే ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, కానీ నిజం అది. అందరం అంతే, ఇక్కడ ఎవరు ఏమి స్పెషల్ ఏం కాదు. మనము ఆ సున్నితత్వంలోకి ఎప్పుడైతే వస్తామో, ధ్యానం చేయటం వల్ల ఆ సున్నితత్వంలోకి వస్తాం, అప్పుడు మనకు ఆ విషయం అర్థం అవుతుంది. ఇంకా అలాగే మన నాలుక, ఇది ఎంత అద్భుతం అని అంటే ఎన్నో రుచులు మనకు తెలియపరిచేటటువంటి ఈ నాలుక, దాని యొక్క ఆ రుచుల సంగతే మనము అసలు అది పదార్థము. ఇప్పుడు మనం ఎలాగా ఉంటాము అని అంటే, ఎక్కడన్నా ఒక భరద్వాజ విందు పెట్టారనుకోండి. భరద్వాజ విందు అంటే 108 పదార్థాలతో విందు. ఎలా ఉంది భోజనము అని అంటే, ఆ వంకాయ కూరలో సరిగ్గా లేదురా అంటారు. అంటే 127 బాగున్నా ఆ విషయం చెప్పకుండా దీన్నే చూస్తుంటారు. అంటే అలాంటి మాటలు మాట్లాడటానికే దీన్ని వినియోగిస్తారు. అట్లానే తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవటం వల్ల ఇది మొద్దుబారి టంగ్ ట్విస్ట్ కాదు, అది కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ రాదు. ఇంకా ఏంటంటే మన యొక్క భావాలు ప్రకారమే మన ఈ నాలుక నోరు స్పందిస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రావటం కానీ, స్మెల్ లేకుండా ఉండటం కానీ, మనం మనలో విపరీతమైన భావాలు, విపరీతమైన ధోరణులు ఉన్నప్పుడు ఈ చర్మము స్మెల్ వస్తుంది, ఆ స్వెట్. అలాగే మన నోరు స్మెల్ వస్తుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మనం చాలా మనసులో అనుకుంటాము కానీ బయటకి చెప్పము. మనం ఒకటి అనుకుని ఒకటి మాట్లాడతాం. ఆ, ఇట్లా లేకపోతే లోపల తిట్టుకుంటూనే బయట మంచిగా మాట్లాడతాం. ఇలాంటప్పుడు మనకు ఖచ్చితంగా ఈ నోటిలో నాలుక అంతా పగిలిపోతుంది. అల్సర్ అంటే మౌత్ అల్సర్స్ అంటారు. మామూలుగా ఏమనుకుంటారంటే దీనికి బి విటమిన్ లోపము, బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేస్తే తగ్గుతుంది అని అనుకుంటారు. కానీ మనం అనుకుంటున్నది ఏదో బయటికి వ్యక్తపరచట్లేదు, లేదా సరికానిది అనుకుంటున్నాం. ఇక్కడ రెండు అంశాలు: అనుకున్నది వ్యక్తపరచలేకపోవటం, సరికాని దాన్ని ఎక్కువగా అనుకోవటం. అందుకని అది బాగా గమనించాలి. అలాగే మన ముక్కు, ఈ ముక్కు ఏంటంటే యాక్చువల్ గా ఇది ఆ, వ్యక్తిగత గుర్తింపునకు సూచిక. ఇప్పుడు ఈ ముక్కు అనేటువంటిది ఆ, ఆ గుర్తింపు మనకు రాలేదు అనుకోండి. ఆ రానప్పుడు ఏం జరుగుతుందంటే, చిన్నపిల్లలు అయితే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అంటే నన్ను నా తల్లిదండ్రులు సరిగ్గా గుర్తించటం లేదు, నా సిబ్లింగ్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు, నాకు ఇవ్వటం లేదు, ఇట్లాగా అనుకుంటున్నాం అనుకోండి. లేదా ఇతరుల సహాయం పొందాలని అనుకుంటాం కానీ అడగలేము. ఈ అంతర్గత దుఃఖం కలుగుతుంది, దాంతో ముక్కు కారుతూనే ఉంటుంది. ఎప్పుడు ముక్కు కారేటోళ్ళకి అది సైనస్ ప్రాబ్లం రావడానికి కూడా అదే. అంటే కుటుంబ పెద్దల నిర్లక్ష్యానికి గురైన, అంటే మన పేరెంట్సే కాకుండా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్,
ఎప్పుడైతే లేదా అంటే అసహనానికి ఇలా గురైనప్పుడు బాల్యంలో బాగా గురై ఉంటే అప్పుడు సైనిస్ వస్తుంది. అందుకనే ఈ సైనిస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే వాటన్నిటిని గమనించి తొలగించుకుంటారో ఆటోమేటిక్ గా ఈ సైనిస్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్నమాట. సో ఇట్లాగా మనకి వీటన్నిటి పట్ల ప్రతి దానిని పట్ల మనము ప్రాపంచికంగా ప్రాపంచికంగా సరి చేసుకుంటే అప్పుడు ఆధ్యాత్మికంగా వాటిని డెవలప్ చేసుకోవటం వస్తుంది. ఈ ఇంద్రియాలు అన్నీ కూడా దివ్యేంద్రియాలుగా మారాలి. ఈ చూసే దృష్టి, ఈ చూడడం అనే దాన్ని అద్భుతంగా చూడగలుగుతున్నప్పుడు అది అంతర్దృష్టికి దారితీస్తుంది. చక్కగా వినగలుగుతున్నప్పుడు అంతర్వినికిడికి దారితీస్తుంది. అలాగే గ్రహణ శక్తి అంటే వాసన, వాసనా శక్తి. దీన్ని ఏంటి అంటే మంచి విషయాలనే మనం తీసుకుంటుంటే అంతర వాసనను మనం గ్రహించగలుగుతాం. అంటే భగవంతుని యొక్క స్మెల్ ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. అద్భుతమైన విషయాలను ఫీల్ అవ్వగలుగుతాం. ఒక మాస్టర్ ని ఫీల్ అవ్వగలుగుతాం. ఆయన వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వాసనలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని నెగటివ్ ఇవి వచ్చినప్పుడు కూడా కొన్ని వాసనలు వస్తాయి. వీటి మధ్యనున్న వ్యత్యాసాలను మనం గ్రహించగలుగుతాం. అసలు లేకపోతే ఈ అంతర్వాసన అనేది మనకి డెవలప్ అవ్వదన్నమాట. అంటే ఇక్కడ ఏ సెన్స్ అయినా సరే మంచినే తీసుకోమని మనకి ఇవ్వబడింది. కఠోపనిషత్తులో ఏం చెప్పబడింది అంటే ఇవి ఈ శరీరం అనే రథానికి జోడించబడిన గుర్రాలు లాంటివి అని చెప్పారు. గుర్రము అంటే అశ్వ అని అర్థం. అశ్వం అంటే ఎప్పుడు అశాంతి లేనిది అని. ఆ దీనికి అశాంతి అనేది ఉండదంట, ఎప్పుడు శాంతితో ఉంటుంది. అయితే ఇవి కానీ ఇక్కడున్న వాటికి ఏమైపోయిందంటే మన గుర్రాలకి అశాంతి ఎక్కువైపోయింది. శాంతే లేదు. శాంతి ఉన్నప్పుడు ఏమైతుంది అంటే అవి శాంతంగా ఉన్నప్పుడు అంటే ఈ కంటి చూపు చక్కగా ఉంటుంది, వినికిడి శక్తి చక్కగా ఉంటుంది, స్మెల్స్ అన్ని కూడా మంచిగా స్మెల్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం అసలు స్మెల్సే అందడం లేదు, కరోనా టైం నుంచి ముందు నుంచి కూడా. ఇవన్నీ కూడా ఆ టచ్ అసలు మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. బయట ఉన్న శక్తుల్ని ఏవైతే ఉన్నాయో, పంచభూతాల చైతన్యాలు ఉన్నాయో, ఈ స్పర్శ ద్వారా మనం ఫీల్ అవ్వగలగాలి, గ్రహించగలగాలి వాటి ఎనర్జీస్ ని. అలాగే ప్రకృతిలో ఉన్న ఎనర్జీ మొత్తము కూడా ఈ చర్మం ద్వారానే మనం గ్రహిస్తాం. ఎంతో దివ్యమైన ఆ ఫోర్సెస్ అన్ని ఓపెన్ గా ఉంచుకొని లోపలికి తీసుకోగలుగుతాం. కానీ అది కూడా మనము చేయలేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఆ ఫోర్సెస్ అన్ని మనలో ఉన్న ఎమోషన్స్ వల్ల క్లోజ్ అయిపోతున్నాయి. దీనివల్ల ఏమైతుందంటే మన ఆరాలో ఉన్న హెల్త్ రేస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ హెల్త్ రేస్ అన్ని ముడుచుకుపోతాయి. అంటే వీటి ద్వారా హెల్త్ ని లోపలికి తీసుకుంటుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని. కానీ ఇవన్నీ ముడుచుకుపోయి ఇవన్నీ ప్రతి చర్మ ఫోర్స్ నుంచి అంటే స్వేదరంధ్రాల నుంచి ఆ ఒక స్ట్రాని కనుక పెట్టి బయటకు పెట్టి, స్ట్రా ఏం చేస్తుంది, పీలుస్తుంది. దేన్నైనా పీల్చగలుగుతుంది అనమాట. దాంతో మనం పీల్చవచ్చు లిక్విడ్ ని అట్లా అంతా. అలా బయట ఉన్న వాతావరణంలో ఉన్న అద్భుతమైన ఆ ఆరోగ్య చైతన్యాన్ని ఇవి తీసుకుని, అందుకే వీటికి హెల్త్ రేస్ అని పేరు, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఈ మనము దీన్ని కనుక నాశనం చేసినప్పుడు, అంటే మనలో ఉన్న సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా విపరీతంగా తీసుకువెళ్ళిపోయినప్పుడు వాటికి డ్యామేజ్ ఏర్పడి ఈ హెల్త్ రేస్ నాశనం అయిపోతాయి. అలాగే మనకి పురాణాల్లో చెప్తారు అశ్వమేధ అని చెప్పేసి, ఒక యజ్ఞం చేస్తారు. ఇది ఏంటి అంటే ఆ అందరూ ఏమంటారంటే ఒక గుర్రాన్ని వదిలిపెట్టేస్తారు, ఆ గుర్రం రాజ్యాలన్నీ తిరిగి జయించుకొస్తుంది అంటారు. ఇది కాదు మెయిన్. ఇదేంటి అంటే మన సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా పనిచేయడం. ఆ ఈ నవరంధ్రాలు
ఈ 10 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి అద్భుతంగా పనిచేయడం లేదు. ఇవి మైండ్ ఆధీనంలో పడిపోయినాయి, సెల్ఫ్ ఆధీనంలో కాకుండా. అప్పుడు ఏమైతుందంటే శరీరానికి డ్యామేజ్ వస్తుంది. ఈ అశ్వమేధ యాగము చేసినప్పుడు అంటే మనం ఈ రాజ్యాన్ని జయించాలి. ఈ ప్రపంచం ఏదైతే ఉందో, శరీరం అనే ప్రపంచం ఏదైతే ఉందో, దాన్ని జయించడానికి మనసుతో చేసే యజ్ఞమే అశ్వమేధ యాగం. అంటే ఈ గుర్రాలను అన్నిటినీ స్వాధీనం చేసుకొని, అంటే ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని, మనసుని స్వాధీనంలో పెట్టుకొని, సిక్స్త్ సెన్స్ అది, దాన్ని స్వాధీనంలో పెట్టుకొని ఆత్మ వైపు ప్రయాణం చేయడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడు ఏమైతుందంటే మనకు కావలసినవన్నీ, సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, బుద్ధి కుశలత వస్తుంది, ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది, ఆత్మవర్తు జీవించడం వస్తుంది. ఇవి కరెక్ట్ గా లేనప్పుడు, ఇవన్నీ ఎందుకు కరెక్ట్ గా పనిచేయవు అంటే మనం గత 8 రోజుల నుంచి చెప్పుకుంటున్న విషయాలే. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు ఇవి మన పైన పెత్తనం చేస్తున్నాయి. ఇవి వినియోగించి మన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించవలసిన వీటిని, ఇవి మనకి సైనికుల్లాగా పనిచేస్తాయి సరిగ్గా వినియోగించగలిగితే. ఈ సైనిక తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మన పరిస్థితి అలా ఉంది. ఈ రాజు పైన సైనిక తిరుగుబాటు జరుగుతోంది ఇప్పుడు. అవన్నీ కూడా యుద్ధం చేస్తున్నాయి. అందుకనే ఏమైపోయింది అంటే మనము బంధించబడ్డాము వేటికి అంటే అరిషడ్ వర్గాలకి. అందుకనే సరిగ్గా చూడలేం, సరిగ్గా వినలేం, సరి అయిన టేస్ట్ అంటే తీర్పులు చెప్పలేం. టేస్ట్ టేస్ట్ ఎనర్జీ ఏంటంటే తీర్పు చెప్పే శక్తి. చూసేది ఏంటి అంటే బియాండ్ గా చూడాలి ఆ వ్యక్తిని, మన ఎదుటి ఉన్న వ్యక్తిని, తన్ని బియాండ్ గా చూడగలగాలి. ఊరికే కంటికి కనిపించిందే సత్యం అనుకోవడం కాదు. అందుకని హృదయంతో వినడం కోసం న్యాయదేవతకి కళ్ళకు గంతలు కట్టారు బియాండ్ గా చూడమని. ఆవిడ ఎక్కడ చూస్తుందంటే బియాండ్ గా చూస్తుంది. ఆ అందరు ఏమనుకుంటారంటే వినడం కోసమే చెవులు మాత్రమే పెట్టారు, అందుకే అబద్ధాలైనా ఏవైనా వినగలుగుతుంది, విని తీర్పులు ఇస్తుంది అని దాన్ని మార్చేసాం మనం. కానీ మీరు గమనిస్తే చెవులకు కూడా కట్టేసి ఉంటుంది అది. చెవులు వెనక్కి కట్టబడలేదు. అంటే బయట భౌతిక దాన్ని మీరు చూడొద్దు, అంతర్గతమైన వాటినే చూడండి. ఆ సెల్ఫ్ యొక్క జ్ఞానాన్ని చూడండి, ఆ సెల్ఫ్ యొక్క శక్తిని చూడండి, దానితో తీర్పులు ఇవ్వండి అని చెప్పబడింది. ఈ మొత్తం ఏవైతే 5 ఇంద్రియాలు ఉన్నాయో వీటన్నిటిని దివ్యేంద్రియాలుగా మార్చాలంటే మనలో ఉన్న గుణాలలో మార్పు రావాలి. గుణంలో మార్పు వస్తేనే ఇంద్రియాలు చక్కగా అభివృద్ధి చెంది ఇంద్రియాధిపతి అయిన ఇంద్రుడి లాగా మనం ఐరావతం ఎక్కగలుగుతాం, ఆ అమరపురాన్ని ఏలగలుగుతాం. అప్పుడు అమరేంద్రుడిగా మారతాం. లేకపోతే ఆ గుడ్డితనంతో ఉన్న 1000 కళ్ళు ఉన్న ఇంద్రుడిగా ఉంటాం. అమరేంద్రుడు అవ్వాలి అంటే అమరలోకాన్ని మనం ఆధిపత్యం చేయాల్సి ఉంటుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా మనకి సక్రమంగా పనిచేయాలి. ఇవి 5 కాదు, 10 ఇంద్రియాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాల్లోనే 10 ఉన్నాయి, అంతర్గత ఇంద్రియాలతో కలుపుకొని. వాటితో పాటు కర్మేంద్రియాలు కర్మలు చేస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాల నాలెడ్జ్తో కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేసినప్పుడు ఈ వ్యక్తి భౌతికంగాను ఆధ్యాత్మికంగాను సమస్థితిలో ఉండి భూమిపైకి దిగి వచ్చిన దైవం లాగా వర్క్ చేస్తాడు. వాళ్ళనే అవతార్స్ అంటారు. ఈ భూమి నుంచే తన అవతారిగా మారిపోతాడు అనమాట. అలా మారిన వ్యక్తే మహావతార్ బాబాజీ. తన దేహాన్ని కూడా కాంతి దేహంగా మార్చుకున్నాడు. అరిషడ్ వర్గాలను ఆధీనంలో ఉంచుకొని ఈ సెన్స్ ఆర్గాన్స్ అన్నిటినీ కూడా చక్కగా వినియోగించుకుంటూ కర్మేంద్రియాలను చక్కగా వినియోగించి శరీరాన్నంతా కూడా కాంతిగా మార్చుకున్నాడు. ఇమ్మోర్టాలిటీని సంపాదించాడు ఆయన. ఇమ్మోర్టాలిటీ సంపాదించడం అంటే అమరేంద్రుడిగా మారడమే. అమరము అంటే
ఎప్పుడు మరణించనిది అని. అలాంటి దేహాన్ని తయారు చేసుకోవడమే అమరపురాన్ని ఏలే అమరేంద్రుడు. అది దాన్నే మనం వజ్ర శరీరం అన్నాం. ఆ కాంతి దేహముగా తయారవడాన్ని వజ్ర శరీరం అన్నాం. ఎప్పుడొస్తుంది ఇది అంటే మనం మన మనసుని ఆధీనంలో, అంటే సిక్స్త్ సెన్స్ ని ఆధీనంలో పెట్టుకున్నప్పుడు, సెవెంత్ సెన్స్ ని వినియోగించబడినప్పుడు, అంటే వశీకరణ శక్తి సెవెంత్ సెన్స్ అంటే ఇది దేన్ని వశపరుచుకోవాలి అంటే మన మనసుని వశపరుచుకోవాలి. సెవెంత్ సెన్స్ ని సిక్స్త్ సెన్స్ మీద పనిచేయించి ఈ రెండు కలిపి సెన్స్ ఆర్గాన్స్ ని 5 సెన్స్ ఆర్గాన్స్ తో మిళితం చేసినప్పుడు మిగిలిన 3 ఆర్గాన్స్ కూడా డెవలప్ అవుతాయి. అప్పటి వరకు అవి క్లోజ్ గా ఉన్నాయి, అవి తర్వాత చెప్పబడతాయి. కాబట్టి సార్ చెప్పిన విధంగా దాన్ని ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎలా మాట్లాడాలి, అలాగే ఎలా గ్రహించాలి, ఎలా స్పర్శించాలి. ఈ స్పర్శ ఏంటి అంటే ఆ స్వస్థత కోసం ఇవ్వబడింది అని చెప్పారు మాస్టర్స్. అంటే మన మన యొక్క స్పర్శ ఇతరులకు స్వస్థతని కలిగించాలి. మన యొక్క దృష్టి వారి దృష్టికోణాన్ని పెంచేలాగా ఉండాలి. మన యొక్క వినికిడి శక్తి వారి యొక్క దివ్యమైన వాక్కుల కోసం ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా ఇతరుల కోసం ఇవ్వబడింది. దాన్ని మనం మాత్రమే వినియోగించుకుంటున్నాం. ఎప్పుడైతే అందరి కోసం ఉన్న వాటిని వినియోగిస్తామో, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెడతా ఉంటాడని చెప్తారు. ఎవరి కోసం అంటే అందరి కోసం. ఆయన కోసం ఆయన కూర్చుని ఉండొచ్చు, ఆయన ప్రజ్వలిల్లుతూ ఉండొచ్చు. కానీ ఆ ప్రకాశం కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వ్యక్తులలోను జీవులలోను చైతన్యాన్ని నింపుతుంది. ఎందుకోసం అంటే ఆయన తన ఒక్కడి కోసమే ప్రకాశించట్లేదు, ప్రపంచం అంతటి కోసం ప్రకాశిస్తున్నాడు. ఇందులో ఉన్న సూర్యుడు కూడా అంతే. ఈ శరీరంలో ఉన్న ఆత్మే సూర్యుడు, అది కూడా అందరి కోసం ప్రకాశిస్తుంది. అందరి కోసం ప్రకాశించినప్పుడు అన్ని అద్భుతంగా పనిచేస్తాయి. మన కోసమే పనిచేస్తుంటే కనుక ఇలాగే అప్పుడప్పుడు కుంటుపడుతూ ఉంటే మళ్ళీ సరి చేసుకొని వాటి కట్లు కట్టుకొని మళ్ళీ పరిగెట్టించాల్సి వస్తుంది. ఇది గమనించుకోవాలి మనం బాగా. థ్యాంక్ యూ.